హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఇది ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ మా ఇంట్లో వచ్చేసి లంచ్ వైట్ రైస్ గుత్తొంకాయ కర్రీ అండి. ఇంకా ఈ గుత్తొంకాయ కర్రీ ఎలా చేశాను అనేది ఇప్పుడు రెసిపీ మీకైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇలా ప్రాసెస్ చేస్తే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో. వేడివేడి అన్నం గుత్తొంకాయ అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. అదేవిధంగా లవంగాలు, యాలకులు, చెక్క. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అవ్వాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలను అయితే మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ పేస్టును నింపుకోవాలి. ఈ మసాలాను ఈ వంకాయలో ఇలా లోపలికి పెట్టేసేయాలి. చూసారు కదా, అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కాగుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వంకాయలను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ వంకాయలు అనేవి మెత్తబడాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ వంకాయల్ని, లేదంటే అడుగంటిపోతుంది. మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా వంకాయలు అయితే మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన పేస్ట్ కూడా వేసుకోవాలి. వంకాయలో నింపిన తర్వాత కొద్దిగా మిగిలింది కదా, ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ గుత్తొంకాయ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మసాలా అనేది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. అదేవిధంగా చింతపండు రసం కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి, లేదంటే అడుగు భాగము మాడిపోతుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. ఇది ఒకసారి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలితే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇదంతా ఒకసారి కలపాలి. ఒకసారి వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 మినిట్ పాటు మగ్గించుకుంటే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుత్తొంకాయ కర్రీ సూపర్గా వచ్చింది కదా, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ గుత్తొంకాయ కర్రీని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదండి గుత్తొంకాయ కర్రీ. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.